If you're watching for the first time, this is Bhavna. I'm a working single mom living with her parents in India. This channel is for the woman who has a lot of thoughts, lot of opinions, and zero judgment. Today, I'll navigate you through my simple yet chaotic day. అందుకే I'll always start with a simple meditation and affirmations. Like, why not? దేవుడికి కూడా తెలియదు కదా మనకి ఏం కావాలో. అందుకే అండ్ విచిత్రంగా మా కడపలో ఈరోజు వర్షం పడింది. మేము రాయలసీమలో అండి, మాకు వర్షాలు గట్రా ఏం పడవు. ఒకవేళ పడ్డా అది తుఫాన్ అయి ఉంటుంది, లేదా మునిగిపోయి ఉంటాం. లుక్ అట్ ద వెదర్. ఐ లవ్ దిస్ వెదర్. ఆ వెదర్ కోసమన్నా కాసేపు అలా బయటనే కూర్చోవాలనిపిస్తుంది. బట్ నో, ఐ హ్యావ్ ఏ బేబీ. నేను ఇప్పుడు ఒక డేంజర్ జోన్లో ఎంటర్ అయ్యి చాలా కథలు పడుతున్నాను ఇక్కడ. ఎందుకంటారా, మా పాప అక్కడ కింద పడుకొని ఉంది. బట్ వర్కౌట్ చేయాలి కదా, అందుకనే ఎలాగైనా సరే చాలా కామ్గా, పిల్లి కంటే చాలా కామ్గా నేను వర్కౌట్ క్లోత్స్లోకి చేంజ్ అయిపోతాను. అండ్ నౌ ఇట్స్ టైమ్ టు గెట్ మై టీ. మార్నింగ్ టీ తాగంది నాకు అసలు పొద్దే పోదు అని అంటూ ఉంటారు చాలామంది. నాకు అలాంటి అలవాట్లు ఏం లేవు. బట్ ఐ ఆల్వేస్ ట్రై టు డ్రింక్ సమ్ హాట్ వాటర్. అప్పుడప్పుడు ఇలా కొంచెం కషాయం లాగా చేసుకొని తాగడానికి ట్రై చేస్తూ ఉంటాను. చెప్పాను కదా, నేను అలా వెళ్ళి ఇలా చేంజ్ చేసుకోగానే ఇలా లేచిపోతుంది నా కూతురు. షీ నోస్ దట్ హర్ మదర్ ఈజ్ వర్కింగ్ అవుట్ అండ్ దాట్స్ వై షీ విల్ వేకప్ ఇమ్మీడియట్లీ. చూడండి, అలా బలిలా అతుక్కొని ఉంటుంది అనమాట. ఆ తర్వాత అదొక ట్రాన్స్లో ఉంటుంది నా కూతురు. లేచినాక అదొక మూడ్ అనమాట. మీ పిల్లలు కూడా ఇంతేనా? మా పాప అయితే లేచిన ఒక 1 అవర్ తనకు వేరే డిఫరెంట్ ట్రాన్స్లో ఉంటుంది. అండ్ ఆ 1 అవర్ తను బుజ్జిగించి, ఓదార్చి, కామ్ చేసి, తినిపించి ఇంట్లో పనులు చేసేసరికి నా టైం అంతా అయిపోతుంది. అంటే బేసిక్గా నేను వర్కౌట్ క్లోత్స్ వేసుకొని మా పాపను చూసుకుంటాను అనమాట. మా పాప ఉండే 1 అవర్ ట్రాన్స్లో తనకి ఆకలి ఎక్కువగా ఉంటుంది. టాడ్లర్స్ వెన్ దే ఆర్ యాంగ్రీ దే ఆర్ లిటరలీ ఎ లైనస్. అస్సలు వాళ్ళని ఆపుకోలేము. అందుకే నేను ఇలాంటి కొన్ని స్టాక్ చేసుకొని ఉంచుకుంటాను. అండ్ దిస్ ఈజ్ హర్ ఫేవరెట్ ప్యాన్ కేక్స్ అనమాట. నెక్స్ట్ ఇంకొక హాఫ్ అన్ అవర్ ఒక చిన్న మినీ యుద్ధమే జరుగుతుంది మా పాపకి నాకు. దట్ ఈస్ బ్రషింగ్. పేస్ట్ వేసుకునేంత వరకు చాలా కామ్గా అమాయకురాలుగా కూర్చొని చూడండి. పేస్ట్ వేసాక ఉంటుంది, స్టార్ట్ అవుతుంది. ఎలాగో అది అయిపోయాక తీరట్రా అమ్మ కూర్చొని ఏమన్నా తిందు అంటే అంతసేపు కష్టపడి చేసిన ప్యాన్ కేక్స్ వద్దని ఓట్స్ తింటానండి. ఫైన్, అవన్నీ తిన్న తర్వాత నన్ను ఎక్సర్సైజ్ చేసుకొని ఇస్తుందా? నో, ఎత్తుకొని ఎక్సర్సైజ్ చేయని చెప్పింది. ఎలాగో అలా కన్విన్స్ చేసి తాను కూడా నాతో పాటు ఎక్సర్సైజ్ చేయించేలా చేసుకున్నాను. ఫైనల్ ఒక అరగంట ఎక్సర్సైజ్ చేసేసాను. ఆ తర్వాత ఇట్స్ టైమ్ టు గెట్ రెడీ. మీ ఇద్దరం మ్యాచింగ్ క్లోత్స్ వెరీ రేర్గా వేసుకుంటాం, బికాస్ మా పాపకి నేను ఇచ్చే అసలు ఏవి నచ్చవు కాబట్టి. ఆ తర్వాత ఐ ఇమీడియట్లీ హ్యావ్ టు గో టు మై డ్రైవింగ్ క్లాస్. మీకు తెలుసో తెలీదు, ఐఎమ్ లెర్నింగ్ కార్ డ్రైవింగ్. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ ఫర్ డూయింగ్ దిస్, ఫర్ టేకింగ్ దిస్ స్టెప్. బికాజ్ గత 10-15 ఏళ్ళ వరకు నుంచి ఒకటి ఏదైనా నేర్చుకోవాలి, ఏమైనా నా కోసం చేసుకోవాలి, నేను హ్యాపీగా ఉండాలని మాత్రం నేనైతే ఆలోచించలేదండి. మీరు ఆలోచించారా? నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. అండ్ దారిలోనే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంది. ప్రశాంతంగా వెళ్ళి దేవుడిని కాసేపు పూజించుకొని, మా డ్రైవింగ్ సార్ ఇంకా రాలేదని వెయిట్ చేస్తున్నాను. ఇదే ఫస్ట్ టైం నేను ఈ కథలు పడ్డాను. I was so scared to leave my phone there, and that was literally for 10 seconds, and still I did it. Okay, let's see. డ్రైవింగ్ అయిపోయాక మీరు ఇంతకుముందు చూసారో లేదో, మా అమ్మ ఒక సైడ్లో కూర్చొని ఉంది. బికాస్ తనకి పొద్దున కింద పడి కాలు జారిందనమాట. సో తన కోసం వాళ్ళని తీసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసాను. పిల్లలు ఎప్పుడైనా సరే, అమ్మ ఎక్కడికి పోయినా సరే ఇంటికి వచ్చాక చాలా ఎక్సైట్ అయిపోతారు. ఇంటికి వెళ్ళాక మనం ఏం తినలేదు కదా. సో నెక్స్ట్ ఈజ్ బ్రేక్ఫాస్ట్. వెళ్ళే ముందు మా అమ్మకి బ్రేక్ఫాస్ట్ పెట్టి వెళ్ళమని చెప్పాను. దిస్ ఇస్ మై ఫాదర్. సో ఆయనకి క్యాన్సర్ ఉంది. సో వీఆర్ ఫీడింగ్ హిమ్ త్రూ ద పైప్. తర్వాత నేను నా కూతురు కూర్చొని నీట్గా బ్రేక్ఫాస్ట్ చేసేస్తాము. సో దిస్ ఈజ్ అవర్ మిడ్ స్నాక్స్, గ్రేప్స్. ఐ థింక్ ఇండియాలో చాలామంది అమ్మాయిలకి, లిటరలీ ఉమెన్కి ఐరన్ డెఫిషియన్సీ ఉంది, ఇంక్లూడింగ్ నాతో పాటు. రీసెంట్ నా మెడికల్ రిపోర్ట్స్లో నాకు కూడా ఐరన్ డెఫిషియన్సీ ఉందని తెలిసింది. మీకు తెలుసా? మీకు ఐరన్ డెఫిషియన్సీ ఉందా? ఐరన్ మీకు ఎంత ఉంది? కింద కమెంట్ చేసి చెప్పండి. అందుకోసమే ఐ విల్ డెఫినెట్లీ ట్రై టు ఈట్ అట్లీస్ట్ 1 ఫ్రూట్ పర్ డే. వీక్లో 2 టైమ్స్ అన్న వెజిటేబుల్స్తో పాటు ఆకుకూర తినడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాను.
చూద్దాం ఎంత పెరుగుతుందో. ఎంతైనా మన హెల్త్ అనేది మనమే కదండి చూసుకోవాలి. పొద్దున్న లేచిన నుంచి పని చేయడము, వేరే వాళ్ళ కోసం పని చేయడము, ఇంట్లో వాళ్ళ కోసం పని చేయడము, పిల్లల కోసం పని చేయడము అనేది తప్ప ఇంకేది ఉండదు కదా ఒక ఆడవాళ్ళ అమ్మాయిల జీవితంలో కదా. అదే మనం మార్చుకోవాలి. ఐ ఫీల్ లైక్ ఇట్ షుడ్ బి చేంజ్డ్. అందుకే నేను నా కోసం కూడా చూస్తూ ఉంటాను. రోజులో కొద్ది క్షణాలైనా సరే మనకు నచ్చినట్టుగా గడపాలండి. లేకపోతే అసలు ఎందుకు ఆ రోజంతా అనిపిస్తుంది. ఇది దీని ఓసిడి అనను, బట్ కొంచెం క్లీన్గా ఉంటే నేను వర్క్ చేసుకునే ఏరియా నాకు చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అనిపిస్తుంది. అందుకే జస్ట్ బిఫోర్ వర్కింగ్ నేను నా చుట్టుపక్కల స్పేస్ అంతా క్లీన్ చేసేస్తాను. బికాజ్ ఐఎమ్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. నాకు అది తప్ప ఇంకేది స్పేస్ లేదు. ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ కూర్చొని పని చేసుకుంటూ ఉంటాను. కాబట్టి నా చుట్టుపక్కల ఉన్నటువంటి ట్రై చేస్తాను క్లీన్ చేయడానికి. ఎవ్రీడే చేస్తానని చెప్పట్లేదు. సో క్విక్గా ఒకసారి లాగిన్ అయిపోతాను. లాగిన్ అయిపోయాక ఫస్ట్ థింగ్ ఐ విల్ సీ ఈస్ మెయిల్స్. కొంచెం టెన్షన్ పడతాను కదా, ఇది నా లాగిన్ టైం కాదు. ఐ థింక్ ఇట్స్ ఆల్మోస్ట్ 11 or 11:30, బట్ స్టిల్ లాగిన్ అయ్యి ఒకసారి మెయిల్స్ చూసుకుంటాను. ఎందుకంటే గ్యాప్లో టెన్షన్ పడవచ్చు అనేసి. ఆ తర్వాత పాపతో ఆడుకుంటాను అనమాట టైం ఉన్నప్పుడు. అమ్మ పాప చూశారు కదా, ఏదో ఒకటి తీసి గెలికేసి పడేస్తూ ఉంటుందని నేనే తీసుకొని ఎలాగో బబుల్స్ చూడడానికి ట్రై చేశాను. ఒక 10 minutes నాతో ఆడింది అంతే. లిటరలీ నెక్స్ట్ సెకండ్ అవన్నీ పోసేసింది. నేను అలా పక్కకి వెళ్ళానో లేదు, మొత్తం పడేసింది. సో మళ్ళీ తుడుచుకొని వాటర్ నింపి తన కోసం గ్రేప్స్ తీసుకొని ఇంకా లాగిన్ అవ్వడానికి కూర్చున్నాను. ఇది ఫైనల్ నా అఫీషియల్ లాగిన్ అనమాట. సో మా పాపతో పాటే కూర్చుంటాను బికాస్ మా అమ్మకు కూడా బాగాలేదు. సో నో వన్ కెన్ టేక్ కేర్ ఆఫ్ హర్ రైట్ నౌ. సో అందుకే. సో మీకు చూసారు కదా నేనేం చేస్తున్నానో సరే తను కూడా వచ్చి చేస్తానంటుంది. లిటరలీ కిడ్స్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్ అండి. తను లాగిన్ ఎలా చేయాలో, లాగ్ఆఫ్ ఎలా చేయాలో, మౌస్ ఎలా యూస్ చేయాలో అన్నీ తెలుసు తనకి. అండ్ ఇఫ్ ఐ షో హర్ ఐ థింక్ షీ విల్ ఈవెన్ లెర్న్ కోడింగ్ యాజ్ వెల్. పిల్లలందరూ కూడా ఆల్రెడీ నేర్చేసుకుంటున్నారు అనుకోండి. అండ్ ఐ డోంట్ వాంట్ టు రష్ హర్ టు దిస్ థింగ్స్. షీఈస్ వెరీ యంగ్. ఓకే. సో నేను బేసికల్గా ఆల్మోస్ట్ 2 years నుంచి నేను వర్క్ ఫ్రమ్ హోమే చేస్తున్నాను విత్ ద బేబీ. అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ తనతో ఆడుకుంటూ వర్క్ మేనేజ్ చేసుకోవడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాను. అఫ్కోర్స్ ఎవ్రీడే ఇట్స్ నాట్ పాసిబుల్. కొన్నిసార్లు ఏడుస్తాను కూడా కూర్చొని. బట్ దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద మెథడ్స్ విచ్ ఐ ట్రై టు ఫాలో వైల్ ఐఎమ్ వర్కింగ్. సో తన ఫేవరెట్ టాయ్స్ కొని పెడతాను. అండ్ తనకి అవి కట్ చేయడము, ఓపెన్ చేయడము, లేదా స్టాకింగ్ చేయడము చూపిస్తూ ఉంటాను. సో దాట్ ఐ కెన్ వర్క్ పీస్ఫుల్లీ అట్లీస్ట్ ఫర్ half an hour. మా అమ్మకి బాగాలేదని చెప్పాను కదా. సో ఐ హ్యావ్ టు మేక్ కర్రీ అండ్ రైస్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఇఫ్ యు సీ మై ఫేస్ ఈస్ లిటరలీ ఇన్ టెన్షన్ మోడ్. నాకు చాలా పనులు చేస్తాను. నేను బయట పనులు చేస్తాను, ఇంట్లో పనులు చేస్తాను. బట్ కుకింగ్ విషయంకి వచ్చేసరికి ఐఎమ్ లిటరలీ నాట్ దాట్ గుడ్. అండ్ అందుకే నేను ఎప్పుడు ప్యానిక్ మోడ్లో ఉంటాను అనమాట. కాల్చుకోవడము, చేతులు ఇలా చేసుకోవడం. సో నేను మా నాన్న కోసం మళ్ళీ ఇంకో క్యారెట్ జ్యూస్ చేస్తున్నాను. సో దట్ మా నాన్నకి మళ్ళీ ఆఫ్టర్నూన్ ఇవ్వడానికి. దెన్ అగైన్ సో నేను లంచ్ చేసేటప్పుడు మీకు వీడియో తీయలేదు, బట్ దిస్ ఇస్ ఆఫ్టర్ లంచ్ అనమాట. పాపకు తినిపించేశాక నేను తింటాను. ఆ తర్వాత నాకు మీటింగ్స్ ఉంటాయి. సో ఐ ట్రై టు మేక్ షూర్ దట్ షీ స్లీప్స్ బిఫోర్ మై మీటింగ్స్. అండ్ ఇఫ్ నాట్ అట్లీస్ట్ బై ద టైమ్ ఐఎమ్ ఇన్ మీటింగ్ షీ ఈజ్ డ్రౌజీ అన్నట్టు ఫీల్ అవుతాను. హియర్ నేను మీటింగ్స్ అటెండ్ అవుతూ ఉన్నాను. సమ్ ట్రైనింగ్స్ ఉన్నాయి, అవి కూడా అటెండ్ అవుతున్నాను. యాజ్ యూ కెన్ సీ మై బేబీ ఈజ్ ఆల్రెడీ స్లీప్. సో దిస్ ఇస్ ఆల్మోస్ట్ 4:30 టైం అవుతుంది. పాప ఇంకా లేవలేదు. సో పాప కోసం నేనేమో పాలు కాచి చల్లగా చేసి పక్కన పెట్టేశాను. అండ్ నేను కూడా ఏదో ఒకటి తిని తాగాలి కదా. సో నాకేమో టీ అంటే చాలా ఇష్టము. అండ్ టీ తాగుతాను. అండ్ దెన్ పాప లేచేసింది. అండ్ షీ వాంటెడ్ సమ్ టాయ్స్. మనకి రోడ్డు పైన మీకు చిన్నప్పుడు గుర్తుందో లేదో మరి, రోడ్డు పైన మనకి చాలా బొమ్మలు వస్తూ ఉండేవి కదా. సో అలా చూసి ఆ బొమ్మ కావాలనేది. ఐ బ్రాట్ హర్ దిస్ డిన్నర్ సెట్ అనమాట, సమ్ కుకింగ్ అవన్నీ. ఆ తర్వాత క్విక్గా ఫ్రెష్ అయిపోయి మళ్ళీ ఈవినింగ్ మీటింగ్స్ కోసం వచ్చేస్తాను. సో ఈ మీటింగ్స్ అటెండ్ అయ్యే ముందు ఐ విల్ ఆల్సో ట్రై టు మేక్ షూర్ దట్ మై డాటర్ హ్యాస్ హర్ డిన్నర్. బికాస్ తను మళ్ళీ తినదు. మళ్ళీ లేట్ అయిందనుకో పాలు అవి ఇవి తాగేసి సరిపెట్టేసుకుంటుంది. సో తనతో పాటు కూర్చొని మోస్ట్ ఆఫ్ ద టైం తనతో పాటు కూర్చొని నేనే తినిపించడానికి ట్రై చేస్తాను. వర్క్ ఎక్కువ ఉన్నప్పుడు కొన్నిసార్లు అది కాదు. సో దిస్ ఇస్ మీ ఆఫ్టర్ సైనింగ్ ఆఫ్. వర్క్ అయిపోయాక మా అమ్మకి జొన్న రొట్టె కావాలంటే బయటకు వచ్చాము. నేను ఎక్కడికి వెళ్ళినా సరే నాతో పాటు మా పాప నాతో ఒకలాగా వస్తూ ఉంటుంది. అండ్ ఐ లవ్ దట్. షీ ఆల్సో లవ్స్ ఇట్. యా.
సో దిస్ ఇస్ ఫైనల్ లాగ్ ఆఫ్. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఒక పెద్ద మిక్చర్ అండి. అదన్నీ కలిపి కొట్టేస్తూ ఉంటాము. ఎప్పుడు ఏది ఫీజిబుల్గా ఉంటే అది ఉంటుంది. యా, దిస్ ఇస్ మీ సైనింగ్ ఆఫ్ ఫర్ ద డే. మీకు ఇది నచ్చినట్టయితే నెక్స్ట్ ఇంకొన్ని వ్లాగ్స్ వస్తూ ఉన్నాయి, అవి కూడా చూడండి. అండ్ మీకు నేను నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే దెన్ గుడ్ బై.